కోడలి ఉపాయం. రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తుండేది. ఒకరోజు లలిత పక్కింటావిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకొని ఎర్రకారంతో నంచుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటి నుంచి లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకొని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోశ వేసుకోబోయేటప్పటికి పెనం మీద సుయ్యమని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటిట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలన్నీ తానే వేసుకొని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెనం మీద నుంచి సుయ్ అని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే, దోశలు కాదత్తయ్య, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. 3వసారి కూడా అలా చేయడంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు, అదేం తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయ్యమని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకొని తినేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసింది లలిత. అప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడు ఉంది, సుయ్యి అంటే నాకు అట్టు అని. అంటే ఎవరైనా పిల్లలు నాకు అది కావాలి, పక్కన వాళ్ళకి కొంటే నాకు కావాలి, అన్నయ్యకి కొంటే నాకు కావాలని అని ఎప్పుడు అంటారు, అప్పుడు సుయ్యి అంటే నాకు అట్టు అంటావు వెళ్ళో అంటారు. బాగుంది కదా. అప్పటి నుంచి వచ్చింది ఇది. ఓకే, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి.